దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి శిలువ ధ్యానాలకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గడిచిన 4 రోజులు కూడా ప్రభువు మనకు సహాయము చేసి కొన్ని అద్భుతమైన సత్యాలను నేర్చుకోవటానికి, గ్రహించటానికి ప్రభువు సహాయము చేశారు. అదే రీతిగా నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన మేడం పెర్సిస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకిచ్చారు. వందనాలు. మరి ధ్యానాలన్నిటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రజా, నేటి ధ్యానములో మీరు మాతో మాట్లాడండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారి పట్ల మీ ఆత్మకార్యాలు జరిగించండి. మీ లేఖనాల్లోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీడనిచ్చిన బండను నేటి ధ్యానంలో మనం చూడబోతూ ఉన్నాం. అందుకనే యెషయా ప్రవక్త ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును అంటున్నాడు. మనకు నీడ రావాలంటే సూర్యునికి మనకు మధ్యలో ఏదైనా ఒక వస్తువు ఉంటే దాని నీడ మన మీద పడుతుంది. అంటే ఆ వస్తువు మన మీద పడవలసిన ఎండను తాను భరించి తాను ఎండకు కాలి మనకు నీడనిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప బండగా ఉండి ఆ నీడలో మనం ఉన్నామంటే మన మీదకు రావాల్సిన దేవుని ఉగ్రత తాను భరించి ఆయన శిలువ శాంతిని మనకు ఇచ్చేవారిగా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి కొట్టబడిన బండ యొక్క నీడలో మనకు కలిగే మేలులేంటో నేటి దినాన ధ్యానం చేద్దాం. మరి బండ నీడలో మనం సురక్షితంగా ఉంటాం. గమనించండి, బండ నీడలో మనం సురక్షితంగా ఉంటాం. 121వ కీర్తన 5వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. గమనించండి, యెహోవా నీకు నీడగా ఉండును. అదే రీతిగా 91వ కీర్తన 1వ చరణంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు విశ్వాసిని అన్ని ప్రమాదాలకు దూరం చేసి అందనంత పైకి ఎత్తగలిగినవాడు. ఆయన అమితమైన శక్తి చేత విశ్వాసిని సంరక్షించడానికి సంపూర్ణ సామర్థ్యం కలిగినవాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అంటే తన ప్రజలతో ఒడంబడికలు, వాగ్దానాలు చేసిన విశ్వసనీయత కలిగిన దేవుడు. బైబిల్లో మనం చూడగలిగితే దేవునిలో నివసించే వారికి సంరక్షణ కోసం ఆయన నమ్ముకున్న వారికి దేవుడిచ్చే భద్రత ఎంత సురక్షితమో అనేక వచనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. ఎవరు లేని దీనురాలైన రూతు దేవుణ్ణి నమ్ముకొని కొట్టబడిన బండ నీడలోకి వచ్చినప్పుడు ఆమె ఎంతో సురక్షితంగా ఉంది. ఇదే విషయాన్ని మనం రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తా ఉన్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద
సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి అని రాయబడింది. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి బండ నీడలో మనం సురక్షితంగా ఉంటాం. అదే రీతిగా మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. బండ నీడలో మనకు స్వస్థత ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడనైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. గమనించండి, పేతురు నీడ రోగుల మీద పడినప్పుడు వారందరూ కూడా స్వస్థత పొందారు. అందుకనే ఆ విశ్వాసము నమ్మికతోనే ప్రజలందరూ కూడా రోగులైన వారిని తీసుకొని వచ్చి అమాంతం మంచాలతో పరుపులతో తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. పేతురు వెళ్తూ ఉండగా ఆయన నీడ వీరి మీద పడుతుందేమో నన్న ఆశ. ఆ రీతిగా మనం చూడగలిగితే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు అని రాయబడింది. పేతురుకు గాని అతని నీడకు గాని రోగులను బాగు చేసే శక్తి లేదు, గాని స్వస్థపరచు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మాత్రమే పేతురుకు ఆ శక్తిని, వరాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రజల ఎదుట క్రీస్తు రాయబారులను గౌరవించడానికి దేవుడు ఈ విధానాన్ని ఎన్నుకున్నాడు. కానీ ఈనాడు అనేకులు ఈ వరాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ అద్భుత కార్యాల ద్వారా మనుషులను తమ వైపుకు మళ్లించుకొని తమ పేరు ప్రతిష్టలు వృద్ధి చేసుకుంటున్నారు. కానీ ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేసిన పేతురు మరి తన పేరును లేకపోతే తన ప్రతిష్టను పెంచుకోవటానికి చూడకుండా కేవలము దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాడు. ఇది మనకెంతో మాదిరి. ఈనాడు కూడా దైవజనులకు స్వస్థత కార్యాలు చేసేలాగా శక్తి ఇచ్చినది దేవుడని అందరికీ తెలియజేసి ఘనత, మహిమ అంతా కూడా దేవునికే కలగాలని మనం కోరుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బండ నీడలో మనకు స్వస్థత ఉంది. ఆ బండ నీడలో మనము సురక్షితంగా ఉంటాం. అదే రీతిగా ఆ బండ నీడలో మనకు ఆనందం ఉంది. గమనించండి, బండ నీడలో మనకు ఆనందం ఉంది. ప్రభువు నీడ మనకు ఆనందం కలిగిస్తుంది. అడవి వృక్షాలన్నీ కూడా వాడిపోయేవే, అయితే జల్దరు వృక్షం ఎప్పుడు కూడా వాడిపోదు. అంటే ఆయన నీడ శాశ్వతమైనది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, అంటే అడవి వృక్షాలన్నీ కూడా వాడిపోయాయే కానీ జల్దరు వృక్షం వాడిపోదు. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. గమనించండి, షోలమితి సొలొమోను రాజు గురించి చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. అడవి వృక్షాలన్నీ కూడా వాడిపోయాయే కానీ నా ప్రియుడు జల్దరు వృక్షంలాగా వాడిపోకుండా ఉంటాడు. ఆయన నీడను, శాశ్వతమైన ఆయన నీడలో నేను కూర్చుంటాను. అందుకనే బండ నీడలో మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకు ఆనందం కలుగుతుందంటే, బండ నీడ కేవలం సురక్షితం మాత్రమే కాదు, కానీ ఆత్మీయ ఆకలి తీర్చే ఎన్నో జీవవృక్ష ఫలాలతో ఆయన మనలను తృప్తిపరుస్తాడు. గనుక ఆయన నీడలోని షోలమితి అనగా సంఘం. గమనించండి, వరుని కోసం వధువు సంఘము, వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నీడలో వధువు సంఘము ఏ రీతిగా ఉండాలో, ఉన్న విధానాన్ని బట్టి ఏ రీతిగా మరి ఆశీర్వాదము, భద్రత, క్షేమము ఇవన్నీ కలుగుతాయో మనం గ్రహించాలి. అందుకనే షోలమితి అంటున్న మాటను చూడండి, అతని ఫలము నా జిహ్వకు మధురము అని ఆనందంగా చెప్తా ఉంది. అయితే విచారకరంగా ఈనాడు అనేకులకు ఆయన ఫలాలు నోటికి రుచించకుండా పోతున్నాయి. అంటే
కారణం ఈ లోకంలోని చెడు ఫలాల మూలంగా వారి హృదయాలు, వారి ఆశలు, వారి ఆలోచనలు, కోరికలన్నీ కూడా భ్రష్టమైపోయాయి. అంటే వారు ఆ బండ నీడలో లేరు, లోకపు నీడలో ఉన్నారు. ఈ లోకపు చెడు ఫలాలను వారు కోరుకుంటున్నారు. భ్రష్టమైన ఆలోచనలు బట్టి వాటినే కోరుకొని వారు దేవుని ఫలాలను విడిచిపెట్టి ఇంకా శాపంలోనే బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆ బండ నీడలో మనకు ఆనందం కలుగుతూ ఉంది. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బండ నీడ మనకు ఆశ్రయాన్ని ఇస్తుంది. నీడ అంటే ఆశ్రయం. నేను ఫలానా వారి నీడలో ఉన్నాను అంటే వారి ఆశ్రయంలో ఉన్నాను అని అర్థం. మనుషులకు ఆయన రెక్కల నీడ ఆశ్రయంగా ఉంది. యెషయా ప్రవక్త అంటాడు 32వ అధ్యాయం, యెషయా గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. గొప్ప బండ నీడ వలెను ఉండును. గమనించండి, మరి ఈ నీడ మనకు ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉంది. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ లోకంలో మనకు అలసట పుట్టించే దేశం అన్నమాట. ఈ లోకం మనకు ఎలాగుందంటే అలసట పుట్టించే దేశంలాగా ఉంది. మనుషులను అలసిపోయేలాగా చేసి సమస్యలు చేసేవాడు సాతాన్. శ్రమల చేత, శోధనల చేత, ఇరుకులు ఇబ్బందుల చేత సమస్యలు చేసేవాడు సాతాన్. క్రీస్తు తప్ప మరెవరైనా అలసిన తన ప్రజలకు ఆశ్రయంగా నీడగా ఉండగలరా అంటే దేవుడు తప్ప మనకు ఆశ్రయంగా ఎవరు కూడా ఉండరు. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు 17వ కీర్తన 9వ చరణంలో, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, అపవాది చిక్కించుకోకుండా దేవుడు ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రంగా ఉంచేవాడు. అదే రీతిగా యెషయా గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలిగితే, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. గమనించండి, ఈ శ్రమలు శోధనలన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రముగా ఉంచి ఆయన మనకు ఆశ్రయాన్ని ఇచ్చే నీడగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 62వ కీర్తన 7వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది అని మాట్లాడుతున్నాడు. గమనించండి, మన ఆశ్రయము దేవుడే. అదే రీతిగా యెషయా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మహిమ అంతటి మీద వితానముండుగా పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి యుండును అని రాయబడి ఉంటుంది. అదే రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా దేవాది దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. అందుకనే ఆ బండను, అనగా కొట్టబడిన బండ అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించే వారికి సురక్షితంగా ఉంటారు. ఆశ్రయించిన వారు స్వస్థత పొందుకుంటారు. ఆశ్రయించిన వారికి ఆశ్రయం ఉంటుంది. ఆ రీతిగా ప్రభువు మనలను ఆనందింపజేస్తాడు. ఆయన నీడలో మనకు ఆనందం ఉంటుంది. మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. ఆశీర్వదించే బండ, ఈ బండ నీడ మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఫలవంతం కావడానికి మూలాధారము దేవుడే. యేసును నమ్ముకుంటే కేవలం ఆయన మనకు తన నీడనివ్వటమే కాకుండా మనలను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగితే, అతని నీడయందు నివసించువారు మరలి ఒత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు,
ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. గమనించండి, ఈ రీతిగా ఫలభరితంగా ఆశీర్వాద పదంలో వారు నడుస్తారు. ఒకవేళ ఏమైనా తప్పు జరిగినా సరిచేసుకొని ఆయనకు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన విని మనకు మునుపున్న క్షేమాన్ని ఖచ్చితంగా తిరిగి ఇస్తాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు. మనకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం ఉన్న పరిస్థితులను బట్టి, అపవాది మరులు కొల్పిన విధానాన్ని బట్టి ఆయన నీడను విడిచిపెట్టి వెళ్ళిపోయామేమో, ఈ లోకంలో శ్రమను అనుభవిస్తున్నామేమో. గమనించండి, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. కాబట్టి ఆ రెండవ అవకాశాన్ని ప్రభువు మనకు ఇస్తూ ఉన్నాడు. చూడగలిగితే ఆ రీతిగా మన ప్రార్థన విని మనకు మునుపున్న క్షేమాన్ని ఆయన తిరిగిస్తాడు. దేవుని దీవెనలు అవి ప్రతి ఉదయం కూడా క్రొత్తగా ఉండేవి. కొట్టబడిన బండ నీడలో మనుషులు నివసించినప్పుడు విస్తారమైన పంట ధాన్యంలాగా వారు విస్తారంగా వర్ధిల్లుతారు. అలాగే ద్రాక్ష చెట్టులాగా వికసిస్తారు. అటువంటి ఆశీర్వాదాన్ని ఆ బండ నీడలో మనం పొందుకోవాలనేది దేవుని చిత్తమై ఉంది. అదే రీతిగా ఈ బండ నీడ మనలను నడిపించేదిగా ఉంది. నడిపించిన బండ నీడ. పగటి వేళ ఆయన మేఘస్తంభంలో ఉండి తన ప్రజలకు వెళ్ళవలసిన దారిని ఆయన చూపాడు. ఎంత గొప్ప దేవుడండి! వారు వెళ్ళవలసిన మార్గాన్ని వారికి తెలియజేశాడు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనంలో చూడగలిగితే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను అని రాయబడి ఉంటుంది. అంటే ఆ మేఘస్తంభము నీడలో వారిని నడిపించాడు. తన ప్రజలు ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలో, అక్కడ నుండి బయలుదేరితే ఎక్కడికి వెళ్ళాలో దేవునికి తెలుసు. కాబట్టి మన జీవితం అనే ప్రయాణంలో ఆయనలో మనం నమ్మకం ఉంచి ఆయనకు విధేయులైతే మనకు సరైన రీతిలో ఆయన దారి చూపిస్తాడు. మనకు మేఘస్తంభాన్ని కూడా ఆయన ఇస్తాడు. మనకు నీడను ఆయన ఇస్తాడు. మనం వెళ్ళిన ప్రతి చోటలో కూడా ఆయన నీడగా మనల్ని వెంబడిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బండ నీడ మనల్ని వెంబడించే నీడగా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ బండ అద్భుతాలు మన జీవితాల్లో చేస్తుంది. అద్భుతాలు చేసే బండ నీడ. యెషయా ప్రవక్త యెహోవాను ప్రార్థించగా ఆహాజు రాజు చేయించిన నీడ గడియారం మీద ముందుకు పోయిన నీడ ప్రకృతికి విరుద్ధంగా 10 మెట్లు వెనక్కిపోయేలాగా యెహోవా అద్భుత కార్యం చేశాడు. ఎంత గొప్ప సంగతి అండి ఇది! మనం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో చూడగలిగితే, ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను. ప్రకృతిని శాసించగలిగిన దేవుడు ఇటువంటి అద్భుతమైన కార్యాలను, ఇటువంటి గొప్ప కార్యాలను ఆ నీడను వెంబడించే వారి పట్ల జరిగిస్తాడు. సూర్యుడు పశ్చిమ దిశగా కదులుతూ ఉంటే భూమిపై నీడ తూర్పుకు ఎక్కువవుతూ ఉంటుంది. ఇది సహజ సిద్ధాంతం. మరి నీడ కొరచ కావటం అంటే గమనించండి, ప్రకృతి ధర్మానికి విరుద్ధం. అందువల్ల ఇది ఒక గొప్ప అద్భుతం అని మనం చెప్పాలి. ఆకాశాలను భూమిని చేసిన దేవుడు ఏ సమయంలోనైనా తనకు కావలసిన ఏ భాగాన్నైనా ఎలాగైనా మార్చగలడు. హల్లెలూయా. కారణం, కొట్టబడిన బండకు ఉన్న మరి ఒక పేరేంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి పట్ల ఆయన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చేయగలిగిన సమర్థుడు. మరి ఈ రోజున విచారకరమైన సంగతి ఏంటంటే, అనేకులు కూడా మరి దేవుని సిలువ నీడలోనికి రాకుండా సాతాను నీడలోనికి వెళ్ళి దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకునే విధంగా
ఆయన తన పిల్లలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడి పిలుస్తున్నాడు, కానీ వారైతే దగ్గరికి రావటం లేదు, ఆ నీడలోనికి రావటం లేదు. దానికి తగిన శిక్ష అంటే నరకపు అగ్నిని వారు చవి చూడాల్సింది. అందుకనే గమనించండి, మరి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మొండ్ల పొద మీరు నిజముగా ఏమంటుంది, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. అందుకని ఆ బండ నీడలోనికి రాకుండా అనేకులు కూడా ఈ లోకంలోనే కొనసాగుతూ మొండ్ల పొద నీడలో ఉండిపోతున్నారు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఈ మొండ్ల పొద నీడలో ఉండే వారి అంతము ఏ రీతిగా ఉంటుందంటే, ఆ మొండ్ల చెట్టు అంటుంది, అగ్ని నాలో నుండి బయలుదేరి మీ అందరినీ కూడా కాల్చివేస్తుంది అంటుంది. అంటే వారి అంతము అగ్నిలో కాల్చబడటమే. కాబట్టి మనము మరి కొట్టబడిన బండైన యేసుక్రీస్తు ప్రభు వారి నీడలోనికి మనము రావాలి. మరొక విచారకరమైన సంగతి ఏంటంటే, శాశ్వతమైన గొప్ప బండ నీడ వదిలిన యోనా ప్రవక్త మరి తాత్కాలిక పందిరి నీడకు చేరుకొని ఎండ దెబ్బకు ఎంతో బాధపడ్డాడు. యోనా తన సౌఖ్యం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ తాను ఎవరికి పరిచర్య చేసేందుకు పంపబడ్డాడో ఆ ప్రజల గురించి పట్టించుకోకపోవటం దేవునికి ఎంతో బాధ కలిగించింది. దేవుడు యోనాకు ఒక ప్రాముఖ్యమైన గుణపాఠాన్ని నేర్పాడు. అదేంటంటే, వ్యక్తిగతమైన సౌకర్యాలు అంటే ఇవన్నీ కూడా అల్పమైన విషయాలు. వీటి గురించి యోనా పట్టించుకున్నాడు, కానీ తన వారు కాని ఇతర జనుల రక్షణ గురించి అతనికి మరి ఏ మాత్రం కూడా భారం లేదు, చీమ కుట్టినట్టయినా కూడా లేదు. అయితే నేడు అనేక క్రైస్తవ సంఘాలలో చాలామంది కూడా యోనాలాగానే ఉండటం చాలా విచారకరమైన సంగతి. తమ సుఖ సౌకర్యాల విషయం ఆనందిస్తున్నారు, కానీ మనుషుల ఆత్మలను దేవుని నీడకు చేర్చే విషయం గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. సొర చెట్టు నీడ తాత్కాలికమైన నీడది. సొర చెట్టు నీడ యొక్క నీడ దేవుడు తీసివేయటం ద్వారా దేవుడు యోనాకు గొప్ప పాఠం నేర్పించాడు. దేవుడు మనకు ఎంత సునాయాసంగా సౌకర్యాలు ఏర్పరచగలడో అంతే తేలిగ్గా వాటిని తొలగించగలడు కూడా. ఇచ్చిన వాడికి తీసుకోవటం ఎంతసేపు, ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టే వీటిని మనం గ్రహించుకొని ఆత్మల రక్షణ కొరకై ఆత్మల భారము కలిగి లోకంలో నాశనానికి జోగుతున్న అనేకులను కూడా అగ్నిలో నుండి లాగినట్టు మనము లాగి ప్రభువు వారి వద్దకు నడిపించవలసిన వారమై ఉన్నాం. కొట్టబడిన బండైన యేసుక్రీస్తు ప్రభువు వారి నీడలోనికి చేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, కొట్టబడిన బండ మనకు నీడైనట్లుగా మనం కూడా అనేకులకు నీడనివ్వాల్సిన వారమై ఉన్నాం. చూడగలిగితే మార్కు సువార్త 4వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 32వ వచనం, విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. గమనించండి, అంటే ఎవరైతే రక్షించబడతారో వారే ఇతరులను రక్షించగలరు. ఎవరైతే ఆశీర్వదించబడతారో వారే ఇతరులకు ఆశీర్వాద కారణం అవుతారు. ఎవరైతే మరి అభివృద్ధి పదంలో ఉంటారో వారే ఇతరులను అభివృద్ధి పరచగలరు. కాబట్టి ఆ చెట్టు ఎలాగైతే పెద్దదై మహావృక్షంగా మారి అనేకులకు నీడనిచ్చే చెట్టుగా ఉందో, మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనబడిన ఆ మహావృక్షం అనబడిన నీడలో మనం ఉంటూ అనేకులకు ఆశ్రయాన్ని ఆనందాన్ని కలిగించాల్సిన వారమై ఉన్నాం. అరణ్యంలో మరి ఇశ్రాయేలీలను పగలు మేఘస్తంభం వలె వెంబడించిన ఆ బండ నీడలో మనం కూడా ప్రయాణం చేసి మరి కొట్టబడిన బండైన యేసుక్రీస్తు ప్రభువు వారి నీడలో మనం ఉండి ఆయన కాపుదలను స్వస్థతను కృపను నిండుగా పొందుకుందుము గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, నీడ అయిన బండను మేము వెంబడించినప్పుడు మేము సురక్షితంగా ఉంటాం, స్వస్థతను పొందుకుంటాం, ఆనందాన్ని పొందుకుంటాం, అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా కాకుండా ఈ లోకమనబడిన నీడను మేము వెంబడించితే ముళ్ళ పొద నీడలో ఉన్నట్టు, తాత్కాలికమైన సొరచెట్టు నీడలో ఉన్నట్టు ఉంటామన్న సంగతులు నాయన మీరు మాకు బోధించారు. స్తోత్రాలు. ఈ రీతిగా మీరు మా పట్ల చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు చెప్తూ ఉన్నాం. అదే రీతిగా పెనియేలు సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి పట్ల మీ అద్భుతాలు జరిగించండి. నాయనా, ఈ పరిచర్యలో భాగంగా వారు అనేకులను మరి నీ వద్దకు నడిపిస్తూ ఉండగా వారి పట్లనైనా మీ కృపను చూపించండి. పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రతి అవసరతను తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ కృపకప్ప చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.